ఆమ్ ఆద్మీ పార్టీ తాజా పరిణామాలు చివరకు మాటల యుద్ధానికి దారితీశాయి. కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలు భరించలేకనే తాము ఆప్ నుంచి బయటకొచ్చినట్టు రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెద్దా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆరోపణకు ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాఘవ్ చెద్దాను ఎంపీని చేసింది ఆమ్ ఆద్మీ పార్టీయేనన్నారు. అంతేకాదు రాజ్యసభ సభ్యుడు కావడంతోనే రాఘవ్ చెద్దా వివాహ బంధంలోకి అడుగు పెట్టగలిగారని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద చీపురు పార్టీకి వ్యతిరేకంగా రాఘవ్ చెద్దా కుట్ర చేశారని సౌరభ్ భరద్వాజ్ ఘాటు ఆరోపణలు చేశారు. రాఘవ్ చెద్దా జాతీయ రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. అంతేకాదు పార్లమెంట్లో సామాన్యుడి గొంతుకులా మారిన ఓ యువ కెరటం పేరిది. కొన్ని నెలలుగా కోట్లాది మంది మిడిల్ క్లాస్ ప్రజల ఆశకు ప్రతిరూపంగా రాఘవ్ చెద్దా నిలిచారు. రాఘవ్ చెద్దా ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమ సమయం నుంచి కేజ్రీవాల్ వెన్నంటి నడిచిన యువ సైనికుడు ఆయన. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు ఇటీవల ఒక సంచలన పరిణామం సంభవించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఇటీవలే సొంత పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతేకాదు తనతో పాటు మరో 6 చీపురు పార్టీ రాజ్యసభ సభ్యులను కూడా బయటకు తీసుకెళ్లారు. అలాగే రాఘవ్ చెద్దా సారథ్యంలో ఈ 7 ఎంపీలు బీజేపీలో చేరారు. సదరు ఎంపీలు బీజేపీలో విలీనమైన ప్రక్రియను రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బలం 113కు చేరింది. కాగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం 3కు పడిపోయింది. ఈ సందర్భంగా ఈ మొత్తం తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఎంపీ రాఘవ్ చెద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ఘాటు ఆరోపణలు చేశారు. రాజ్యసభలో తనకు ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ అనుమతి ఇచ్చేవారు కాదంటూ రాఘవ్ చెద్దా చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. రాఘవ్ చెద్దాకి ఈరోజు దేశవ్యాప్తంగా ఇంతటి క్రేజ్ ఉందంటే అదంతా కేజ్రీవాల్ పుణ్యమే అన్నారు. అంతేకాదు రాఘవ్ చెద్దాను రాజ్యసభ సభ్యుడిని చేసింది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడైన తర్వాతే వివాహమైన విషయం రాఘవ్ చెద్దా మరువరాదని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అంతేకాదు గతంలో ఉద్యోగాలు చేసేటప్పుడు రాఘవ్ చెద్దా తరచూ కార్పొరేట్ సంస్థలు మారేవారని సౌరభ్ వెల్లడించారు. అయితే ఉద్యోగం మానేసే ముందు చట్టపరంగా నెల నోటీస్ ఇచ్చేవారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకెళ్లినప్పుడు మాత్రం చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. మొత్తంగా భారతీయ జనతా పార్టీతో కలిసి చీపురు పార్టీకి వ్యతిరేకంగా రాఘవ్ చెద్దా పెద్ద ఎత్తున కుట్ర చేశారని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. కాగా ఆప్ అధినాయకత్వంపై రాఘవ్ చెద్దాతో పాటు మరో 6 చేసిన తిరుగుబాటుకు నేపథ్యం ఉంది. దాదాపు 2 వారాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకత్వం తమ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చెద్దాను తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను ఆప్ నియమించింది. అయితే రాఘవ్ చెద్దా ఎపిసోడ్ను నిశితంగా గమనించిన వారికి ఆమ్ ఆద్మీ పార్టీలో తీవ్ర పరిణామాలు సంభవించబోతున్నాయనే అనుమానాలు కలిగాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ అనుమానం వచ్చుండొచ్చు. అయితే రాఘవ్ చెద్దా ఒక్కరే పార్టీ మారతారనే అనుమానం కేజ్రీవాల్ కూడా వచ్చుండొచ్చు. కాగా రాఘవ్ చెద్దా తనతో పాటుగా మరో 6 ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులను కమలం పార్టీ శిబిరంలోకి తీసుకెళ్తారని కేజ్రీవాల్ ఊహించుండకపోవచ్చు. ఇదిలా ఉంటే రాఘవ్ చెద్దా స్థానంలో దాదాపు 10 రోజుల క్రితం రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ మిట్టల్ కూడా చీపురు పార్టీ గుడ్ బై కొట్టడం ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్. ఇదిలా ఉంటే మరో ఏడాదిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 7 ఆప్ రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువా కప్పుకున్న ఎపిసోడ్ ప్రభావం పంజాబ్ ఎన్నికలపై తప్పకుండా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పంజాబ్లో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కమలం పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాల సమాచారం. కాగా రాజ్యసభ తాజా పరిణామాలు భారతీయ జనతా పార్టీకి మరింత అనుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత హోదాలో కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరు చాలా కాలంగా వివాదాస్పదమవుతోంది. ఆప్ ఏర్పడ్డ తొలి రోజుల్లో పార్టీలో కీలక పదవుల్లో ఉన్న యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటి వారు కూడా
పార్టీ నుంచి అవమానకర పరిస్థితిలో బయటకు వచ్చిన ఉదంతాలు ఇప్పటికీ చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఏది ఏమైనా పార్టీ నడుపుతున్న సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఒక నియంత్రణ వ్యవహరిస్తున్న విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో విమర్శల తీవ్రత మరికాస్త పెరిగింది. ఆప్ తాజా పరిణామాలు చూస్తే కేజ్రీవాల్ పై వస్తున్న విమర్శల్లో వాస్తవాలు ఉన్నాయనే అభిప్రాయం కలగక మానదు. ఏది ఏమైనా తాజా పరిణామాల నేపథ్యంలో రాఘవ్ చద్దాపై ఆప్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.